కావలివాడు రాబోయే ప్రమాదము పొంచి ఉన్నప్పుడు, కావలివాడు పట్టణానికి తెలియజేసినప్పుడు ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా లేకపోతే అది కావలివాడు తప్పు కాదు, కానీ కావలివాడు చెప్పకపోతే కావలివాడు తప్పది. దుష్టులు దుష్టత్వములో ఉండి మరణించుట నాకేమాత్రము సంతోషం కలగదు, కానీ వారు మారు మనసు పొందినప్పుడు ఎంతో సంతోషిస్తాను. కల్వరి సిలువలో యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు ఉన్నారు కదా. వారిలో మొదటి దొంగ నోటికొచ్చినట్లుగా మాట్లాడాడు. నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు. కఠినంగా మాట్లాడుతూ వచ్చాడు. అంత శ్రమ అనుభవిస్తూ కూడా ఏమాత్రం మారు మనసు లేని వాడిగా మాట్లాడుతూ వచ్చాడు. అయితే రెండవ దొంగ పశ్చాత్తాపడి, మనకిది న్యాయమే, మనం చేసిన దానికి మనం సరైనటువంటి శిక్షణ పొందుకుంటున్నాం, ఈయనలో ఏ పాపం లేదు, ఈయనలో ఏ నేరము లేదు, ఏ దోషము లేదని పశ్చాత్తాపడుతూ యేసయ్య వైపు తిరిగి అన్నాడు, యేసు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. పాపి పశ్చాత్తాపడుతున్నాడు. పాపి తన మనసును సరిచేసుకుంటున్నాడు. దేవుడు ఆయనకు నూతన బుద్ధిని, నూతన హృదయాన్ని దయచేస్తూ వచ్చాడు. యేసయ్యనందు విశ్వాసం ఉంచాడు, యేసయ్యని నమ్మాడు. విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? నూతన బుద్ధి, నూతన హృదయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన భూమి మీద ఆశీర్వాదాలను కోరుకోవట్లేదు, పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా ఉండాలని ఎంచుకున్నాడు. ఆయనకి ఎంత సమయము ఉందో నాకు తెలియదు, కానీ ఆయనకున్న తక్కువ సమయంలో ఆయన మారు మనసు పొంది ప్రభువుని వెంబడిస్తూ వచ్చాడు. అలాగే ప్రియమైన వాళ్ళరా, 99 మంది మారు మనసు అక్కర్లేని నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం కలుగుతూ ఉందట. 99 గొర్రెలు అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెని వెదకటానికి కాపరి వెళ్ళాడు. ఆ కాపరికి ఆ గొర్రె దొరికినప్పుడు ఎక్కడ లేని సంతోషముతో, అపరిమితమైనటువంటి ఆనందంతో ఆ గొర్రెని భుజాల మీద వేసుకుంటూ వచ్చాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి తను చేసినటువంటి పాపాలన్నీ కూడా పశ్చాత్తాపంతో ఒప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడంటే, తండ్రి, పరలోకానికి నీకును విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుడిని అనిపించుకుంటానికి కూడా నేను పాత్రుడను కాను, నీ కుమారుడిగా గాక నీ పనివారిలో ఒకనిగా పెట్టుకోమని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని అడిగాడు. కానీ తండ్రి కుమారుడిని పనివాడిగా చేర్చుకోలేదు, కానీ కుమారుడిని కుమారుడిగానే చేర్చుకున్నాడు. అలాగే తండ్రి ఎప్పుడు కూడా మనం చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసిన తప్పులను బట్టి ఒకవేళ శిక్షిస్తాడేమో, కానీ ప్రాణం అయితే తీయడు. ఏమా, మీ బిడ్డలను తిట్టకుండా ఉండారా? కొట్టకుండా ఉండారా? తిట్టకుండా పిల్లల్ని పెంచగలుగుతారా? కొట్టకుండా పిల్లల్ని పెంచగలుగుతారా? ప్రాణం తీసేస్తారా? ప్రాణం అయితే తీయం, కొడతాము, తిడతాము. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, బెత్తం వాడని కుమారుడు బుద్ధిహీనుడు అవుతాడంట. నా పిల్లల్ని నేను చెయ్యెత్తి దెబ్బ కొట్టకుండా పెంచానంటారు. నిజంగా చెబుతున్నాను, బెత్తం వాడని కుమారుడు బుద్ధిహీనుడు అవుతాడంట. కుమారుడైన వాడు శిక్షలో పాలు పొందాలంట. శిక్షలో పాలు పొందకపోతే దుర్బీజుడే కానీ కుమారుడు కాడు. తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా సిలువ శిక్షను అనుభవిస్తూ వచ్చాడు. ఆ మోయలేని భారమైనటువంటి ఆ సిలువను మోస్తూ వచ్చాడు. నిజంగా ఇంత గొప్ప త్యాగం, యాగం మన కొరకు ఎవరు చేయరు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేశారు. అలాగే మన పిల్లలకు కూడా, మన పిల్లల్ని శిక్షించినాక మనం చాలా బాధపడతాం. అయ్యో, నా పిల్లల్ని బాగా కొట్టారు, మరలా ఆ పిల్లల్ని దగ్గర తీసుకుంటాం, పిల్లల్ని లాలిస్తాం, ఆదరిస్తాం, వాళ్ళు కొనుక్కోవడానికి ఏమైనా ఇస్తాం, వాళ్ళకి మంచి తిండి పెడతాం. ఎందుకు అంటే వాడు చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తే ఆ తప్పును మరలా చేయకుండా ఉంటాడని. అంతేకాని తప్పులు చేస్తున్నారని ప్రాణాలు తీసేస్తే అసలు భూమి మీద బతికుండేవాడు ఎవడు? మనం తప్పులు చేయకుండానే పెద్దోళ్ళం అయ్యామా? ఈ రోజుకి ఏదో ఒక బలహీనత మనకు ఉంటున్నప్పుడు పసిబిడ్డలకు ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఉండదా? అందుకని దేవుడు ఏం చెబుతున్నాడంటే, మారు మనసు పొందాలి. మారు మనసు పొందినప్పుడు దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి ఆనందిస్తాడు. జక్కయ్య జీవితం కనుక మీరు చూసినట్లయితే, జక్కయ్య గొప్ప ధనవంతుడు.
యెరికో పట్టణంలో ఆయనకున్నంత ధనం మరెవరికీ లేదు. ఆయన ఆస్తిని ఎలా సంపాదించాడో మనకు తెలియదు, కానీ ఆయన గొప్ప ఆస్తిపరుడు, గొప్ప ధనవంతుడు. ఒకరోజు యేసు ప్రభువుని చూడాలని అనుకున్నాడు. అనుకున్న రోజే ప్రభువారు జక్కయ్య ఉన్న గ్రామానికి, యెరికో పట్టణానికి వచ్చాడు. యేసు ప్రభువుని చూడటం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన పొట్టివాడు, జనసమూహంలోనికి వెళ్ళలేకపోతున్నాడు. ఆయన ఆలోచన చేసి అందరికంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దారి పక్కన ఉన్నటువంటి మేడి చెట్టు ఎక్కి ఆ కొమ్మ మీద కూర్చున్నాడట. యేసు ప్రభువారు ఈ మార్గం గుండా వస్తాడని. యేసు ప్రభువారు నిజంగానే ఆయన అనుకున్నట్లుగానే ఆ మార్గం గుండా వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ నిలబడిపోయాడట. యేసయ్య ప్రయాణం ఎక్కడి వరకు? జక్కయ్య ఎక్కడుంటే అక్కడి వరకే. దేవుడు పిలుస్తున్నాడు, యేసయ్య పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా చెట్టు దిగిరా, ఈరోజు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నదని చెప్పాడు. పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి, జక్కయ్య త్వరగా చెట్టు దిగిరా, ఈరోజు నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను. జక్కయ్య అనుకున్నాడు, యేసయ్యని చూస్తే చాలు అనుకున్నాడు. యేసయ్యని చూస్తే చాలు అనుకున్నాడు. యేసయ్య ఏం చేస్తున్నాడు? చూడటం కాదురా, మీ ఇంటికి నేను వస్తున్నాను అన్నాడు. జక్కయ్య త్వరగా చెట్టు దిగాడు. సంతోషంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. రా ప్రభువా మా ఇంటికి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, అరే ఇతను పాపి అయిన మనుషుడింట బస చేయటానికి వెళ్తున్నాడు, అతను ఎలాంటి వాడు, అతను కఠినమైన వాడు కదా, అతను అన్యాయంగా డబ్బులు సంపాదించే మనిషి కదా, మనము వారం వారం ప్రార్థనకి వెళ్తున్నాం, మరి మన గృహానికి రావాలి కదా, మన ఇంటికి రాకోకుండా పాపాత్ముడిని వెంబడిస్తున్నాడేంటి, పాపింటికి వెళ్తున్నాడేంటి, పాపింట్లో బస చేస్తానికి వెళ్తున్నాడేంటని సనుగులు గొనుగులతో మాట్లాడుతూ ఉంటే ప్రభు అన్నాడు, నేను రోగులను పిలవటానికి వచ్చాను, ఆరోగ్యవంతులను కాదు, నేను పాపులను పిలవటానికి వచ్చాను, నీతిమంతులను కాదని చెప్పి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్ళాడో అప్పుడు జక్కయ్యలో నూతన హృదయము, నూతన బుద్ధి వచ్చేసేసింది. పాత హృదయం పోయింది, పాత మనసు పోయింది, నూతన మనసు వచ్చేసింది, నూతన బుద్ధి వచ్చేసింది, నూతన హృదయం కలిగి ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఎవని యొద్దనైనా నేను అన్యాయంగా ₹1 తీసుకొని ఉంటే రూపాయికి 4 అంతలు నేను చెల్లిస్తానన్నాడు. చెల్లించాడు కదా. ప్రభువా, నా ఆస్తి సగభాగం బేదలకు ఇచ్చేస్తున్నాను ప్రభువా అన్నాడు. ఇచ్చేసేసాడు. అన్యాయంగా తీసుకుంటే ఇచ్చేసేసాడు, ఆస్తి సగభాగం బేదలకు ఇచ్చేసాడు. ఇప్పుడు అతని దగ్గర ఆస్తి లేదు, యేసయ్య ఉన్నాడు. సమస్తాన్ని పోగొట్టుకొని యేసయ్యను సంపాదించుకున్నాడు. భూమి శాశ్వతం కాదు, భూమి మీద నువ్వు సంపాదించినది ఏది శాశ్వతం కాదు. యేసయ్యే శాశ్వతం, నిత్య జీవం శాశ్వతం. నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? వ్యర్థమైన భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన దాన్ని చూసి ఆనందించటం కాదు, దేవుణ్ణి చూసి సంతోషిస్తే తర్వాత అవన్నీ నీకు ఉంటాయి. దేవుణ్ణి చూసి ఆనందిస్తే తర్వాత అవన్నీ నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతేగాని ఇల్లును చూసి సంతోషపడుతున్నావా, గొర్రెలను చూసి సంతోషపడుతున్నావా, ఎండి బంగారాలను చూసి సంపాదిస్తున్నావా, బ్యాంక్ బ్యాలెన్స్ చూసి సంతోషపడుతున్నావా, ఉద్యోగాన్ని చూసి సంతోషపడుతున్నావా, బిడ్డలను చూసి సంతోషపడుతున్నావా? నువ్వు సంతోషించేది ఏది కూడా నీ ఎమ్మట రాదు, ఏది నీ ఎమ్మట రాదు. దేవుడు తీసేయాలనుకుంటే ఒక రోజులో మొత్తం తీసేస్తాడు కూడా. ఇవ్వగలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఇచ్చిన వాటి వైపు చూస్తావా? ఇవ్వగలిగిన దేవుని వైపు చూస్తావా? యోబుకున్నటువంటి ఆస్తి మొత్తం పోయింది, బిడ్డలు చనిపోయారు, ఆరోగ్యం క్షీణించిపోయింది. అయినా యోబు దేవుణ్ణే చూశాడు. మరలా దేవుడు అన్నీ ఇచ్చాడు కదా, అన్నీ ఇచ్చాడా? అన్నీ డబుల్గా ఇచ్చాడు, రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు యోబుకు దేవుడు. అలాగే మరి మనకి ఏదో అంతకుముందు మనకు లేకపోయినా దేవుడు ఇచ్చినప్పుడు మరి దేవుడు ఇచ్చాడని చెప్పేసి అసలు దేవుడిని విడిచిపెడతావా? దేవుడిని విడిచిపెడితే మరి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కనుక జక్కయ్యలో మారు మనసు వచ్చింది కదా, నూతన హృదయం, నూతన బుద్ధి వచ్చింది కదా. అలాగే జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళకపోతే జక్కయ్యకి రక్షణ వచ్చేదా? జక్కయ్య మారు మనసు పొందేవాడా? పరలోకానికి వారసుడు అయ్యేవాడా? కాదు, పరలోకానికి వారసుడు అయ్యాడు జక్కయ్య. యేసయ్య నీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? మనసు మార్చుకోవాలి. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. చూడండి ప్రియులారా,
బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకొనవలనని పైనున్న జీవ మార్గములో నడుచుకుంటున్నాడట. మనం బ్రతికుండంగా ఆలోచన చేయాలి. అరే, పాతాళం ఉంది, పరలోకం ఉంది. పాతాళములో యాతన తప్ప, పళ్ళు కొరకటం తప్ప, అరుపులు కేకలు తప్ప మరి ఏమీ లేదు. అది దురాత్మలుండే స్థలం, దెయ్యాలుండే స్థలం, అపవిత్రాత్మలు సంచరించే స్థలం పాతాళ లోకం. అక్కడ ఏడుపు, పండ్లు కొరకటము తప్ప, అరవటము, కేకలేయటం తప్ప మరేముండదు. పాపాత్ములందరూ కూడా పాతాళానికి వెళుతున్నారు, ఆ భయంకరమైనటువంటి స్థలానికి వెళుతున్నారు. అక్కడ కఠినమైన చీకటి ఉంది. ఆ చీకటిలో ఆ కేకలకి, ఆ ఏడుపులకి, ఆ ధ్వనికి ప్రియమైన వాళ్ళరా, నిజంగా భయంకరమైనటువంటి యాతనకరమైన స్థలము పాతాళ లోకము. ఈ పాతాళ లోకానికి వెళ్లకుండా తప్పించబడాలని బుద్ధిమంతుడు ఆలోచిస్తున్నాడట. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనుచున్నాడు. పరలోకానికి వెళ్ళే ఆ జీవ మార్గాన్ని కనుగొని అందులో నడుచుకుంటున్నాడట. పాతాళానికి నేను వెళ్ళను, పరలోకానికి నేను వెళ్ళాలి. పాతాళానికి నేను వెళ్ళను, పరలోకానికి నేను వెళ్ళాలంటే భూమి మీదే నువ్వు ఆలోచన చేసుకోవాలి, భూమి మీదే నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే ఏ మానవుడు నీతిమంతుడు కాదు, ఏ భేదము లేదు. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారముగా ఉంటున్నాము. పాపం చేసే ప్రతి ఒక్కడు పాతాళానికి వెళతాడు. ఆ పాతాళము నుండి తప్పించటానికి, ఆ నరకము నుండి తప్పించటానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి నువ్వు బుద్ధిహీనుడిగా ఉంటావా, బుద్ధిమంతుడిగా ఉంటావా? బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవ మార్గమును కనుగొని అందులో నడుచుకుంటున్నాడు. పాతాళానికి వెళ్ళకూడదని ఆలోచన చేసుకుంటున్నాడు. నువ్వు కూడా ఆలోచన చేసుకో. ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఇచ్చేస్తాను, నాకు పరలోకం ఇవ్వమంటే దేవుడు ఇవ్వడం. నీ ఆస్తి అవసరం లేదు, నీ వెండి బంగారాలు అవసరం లేదు, నీ స్థలాలు పొలాలు ఏది అవసరం లేదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, బ్రతికి ఉన్నావు. చనిపోతే తీర్పులో నిలబట్టమే, బతికి ఉన్నావు. పత్తిపాడు దగ్గర అబ్బనేనిగుంటపాలెం అనే ఊరిలో ఒక పాస్టర్ గారు, చిన్నోడు, ఎంత ఒక 35 సంవత్సరాలు, అమెరికా వెళ్ళాడు. అమెరికాలో ప్రార్థన చేయడానికైనా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అర్థమవుతుందా? చావుకు వయసుతో పని లేదు. ఎప్పుడు నీకు చావు వచ్చిందో తెలీదు. దేవుని వాక్యం తెలియజేస్తుందంటే, బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని పరమునకు పో జీవ మార్గమును వెతికి అందులో నడుచుకుంటున్నాడు. ఏమనుకుంటున్నావు? ఒక 500, 1000 కోసం దేవుని సన్నిధిని బాగొట్టుకుంటావా? చిన్న చిన్న వాటి కోసం దేవుని సన్నిధిని బాగొట్టుకుంటావా? దేవుడు ధనవంతుడు ఉన్నాడు, ఖరీదైన కారులో తిరిగి మంచి భోజనం చేసి ఖరీదైన బట్టలు కట్టుకొని ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి విల్లాసులో జీవిస్తూ వచ్చాడు. చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. ఆయన బుద్ధిమంతుడు అనుకోవాలా, బుద్ధిహీనుడు అనుకోవాలా? బుద్ధిహీనుడు అనుకోవాలి. మరి లాజరు కురుపుల చేత నింపబడ్డాడు, ఆకలి దప్పులతో అలమటించాడు. సరైన నివాసం లేదు, సరైన బట్టలు లేవు, సరైన భోజనం లేదు. మరి ఆయన ఎక్కడున్నాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. అబ్రహాం రొమ్మున అనుకున్నాడు, పరదేశికి వెళ్ళి అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. అక్కడ నెమ్మది పొందుతున్నాడు, అక్కడ విశ్రాంతి పొందుతున్నాడు. లోకంలో లేని నెమ్మది, విశ్రాంతి దేవుని దగ్గర దొరికింది. అర్థమవుతుందా? కాబట్టి బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకొనవలనని పరమునున్న జీవ మార్గమును వెతకి అందులో నడుచుకుంటున్నాడంట. దేవుని వాక్యాన్ని నమ్ముతారుగా, బైబిల్ నమ్ముతారుగా. నేను కథ అనుకుంటున్నారా? ఖచ్చితంగా 2 మార్గాలకు వెళ్ళాలి. ఒకటి పాతాళం, ఇంకొకటి పరలోకం. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకో. ఈ లోకంలో ఉన్న చెత్తను ప్రేమించబాక. ఈ చెత్త అంతా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు నువ్వు బ్రతికి ఉండాలి కదా, నువ్వు జీవంతో ఉండాలి కదా. దేవుడు నిన్ను జీవంతో నింపి నీకు ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చి, మరి ఈ లోకంలో దేవుని వైపు చూడంటే, నువ్వు లోకాన్ని ప్రేమించి లోకం వైపు చూస్తూ ఉంటే దేవునికి కోపం వస్తే సర్వలోకాన్ని సంపాదించుకొని చివరికి వాడిని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం?
మన కళ్ళ ముందు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. మనల్ని దేవుడు ఆరోగ్యంతో ఆయుష్తో నింపితే ఆయనకి మనం సాక్షులుగా కృతజ్ఞతగా ఉంటున్నామా? ఆలోచించండి. కాబట్టి జీవ మార్గానికి వెళ్ళాలనే ఆశ నీకుంటే ఇకనైనా సరే మనం చేసిన మిస్టేక్స్ని తెలుసుకొని సరి చేసుకోండి. యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించి మనందరి కొరకు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని, ప్రాణాన్ని యాగం చేశాడు. మరి ఇంత యాగాన్ని మరి వృధా చేసుకుంటావా, లేకపోతే దేవుని వైపు తిరిగి మారు మనసు పొందుతావో నువ్వే ఆలోచించుకొని తీర్మానం చేసుకొని వాక్యానుసారంగా నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.